నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే, అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేయడానికి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధిస్తున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. న్యాయమైన వారి కోరికలు అసాధారణమైన కాదు. ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో స్వయంగా ఆయన చెప్పి అమలు చేస్తానన్నది. తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 మీకు ఎక్కువ ఇస్తానని చెప్పాడు. ఆశ పెట్టింది ఆయన. ఈ రోజు వాళ్ళనే వీధుల్లో పెట్టి ఎక్కడికక్కడ ఆడవాళ్ళని కూడా చూడకుండా అమానుషంగా అరెస్టులు చేయటం, బస్సులను దించేయటము, ఇళ్ల దగ్గర పోయి కుటుంబ సభ్యులను భయభ్రాంతులు గురి చేయటం, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హైవేలు, రోడ్లు ఒకటని లేకుండా ఆడవాళ్ళని కనిపిస్తే చాలు అంగన్వాడీలా కాదనే దాని నిమిత్తంలో కూడా ప్రతి ఒక్కరిని, మహిళని ఈ రకంగా హింసించే వాళ్ళు మొత్తం భయభ్రాంతులు గురి చేయటం తీవ్రమైనటువంటి నేరం ఇది. దీన్ని ఇప్పుడు ఈరోజు దాన్ని 1000 మంది విజయవాడకి చేరుకున్న తర్వాత వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తీసుకొస్తున్నారు. దీన్ని సిపిఎం కానీ వామపక్ష పార్టీలు కానీ దీన్ని మేము అంగీకరించము, అనుమతించము. మేము దీనికి తప్పనిసరిగా ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా ఇలాంటి అమానుషమైనటువంటి అరెస్టులను ఖండించడానికి మేము నిరసన తెలియజేయాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అనుకొని నిర్ణయించుకున్నాము. దీనికి మొత్తం 50 మంది ప్రజలు మద్దతు తెలియజేయాలి. అధికారులు, రాజకీయ నాయకులు అంటున్నారు ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీల ఉద్యోగాలు ఓడగొడతామని. నేను ఒకటే చెబుతున్నాను, వాళ్ళ ఉద్యోగాలు ఓడగొడితే నీ ఉద్యోగం ఓడగొట్టేస్తారు. ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది, నెక్స్ట్ టైం అసెంబ్లీలో కూడా రావని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను. ఆ రకంగా ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి వాళ్ళతో చర్చలు జరిపి అసెంబ్లీలోనే ప్రకటించాలి. అంగన్వాడీలు మీరు చేసినటువంటి వాగ్దానాలే, వాటిని అమలు జరపని అడుగుతున్నారు. వాళ్ళ న్యాయమైన కోరికల్ని అసెంబ్లీలో ప్రకటన చేసి ముఖ్యమంత్రి దీన్ని వాళ్ళ పట్ల తన మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఇప్పటివరకు చాలా నిర్బంధాలు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుంది. నిర్బంధాలతో మీరు ఆపలేరు. ప్రజాస్వామ్యంలో చర్చలు జరిపి ఏ సమస్యలను పరిష్కరించాలి తప్ప చర్చలు లేవు. వాళ్ళతో మాట్లాడేది లేదు, వాళ్ళు చెప్పేది వినేది లేదు. మేమేం చెబితే అదే అంటానికి ఇదేమి రాచరికపు రోజులు రావు, రాచరికపు రోజులు పోయినాయి. అందుకని ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో దీని మీద చర్చలు చేయాలని కోరుతున్నాం. ఈ అన్యాయమైన ఈ అరెస్టులకి, దుర్మార్గమైనటువంటి నిర్బంధానికి నిరసనగా ఈరోజు సిపిఎం ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మేము ఈరోజు దీన్ని నిరసన తెలియజేయాలి. బందర్ రోడ్ లో నిరసన తెలియజేస్తామని చెప్పి ప్రకటించాము. దానికి ఈ రోజు బయలుదేరుతాం. సార్, ఇప్పటి వరకు అనేక సార్లు ఆందోళనలు చేశారు, ఎప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు? ఇది ఒకసారి కాదు, 100 సార్లైనా ఆందోళన సాధించిన దాకా వాళ్ళు చేస్తారు. అది ఏ ఆందోళన చేయాలి అలా చేయాలి వాళ్ళు నిర్ణయించుకుంటారు. మేము వాళ్ళకి ఇస్తున్న మద్దతు. ఇది మేము నిర్ణయించిన కార్యక్రమం కాదు. అంగన్వాడీలు వాళ్ళంతా వాళ్ళు స్వయంగా వాళ్ళ సంఘాలు వాళ్ళు నిర్ణయించుకున్న కార్యక్రమం. మేమేం నిర్దేశించలేదు. కానీ ఒకళ్ళు ఆందోళన, ఈ ఆందోళనలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ ఆందోళనకు ఆయనే మద్దతు తెలియజేశారు. వాళ్ళ పార్టీల వాళ్ళు వచ్చి ఇక్కడ సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ఆందోళన జరిగినప్పుడు వాళ్ళు కూడా వచ్చి పక్కన కూర్చున్నారు. అప్పుడు న్యాయమైంది, ఇప్పుడు అన్యాయం ఎట్లా అవుతుంది? అందుకని ముఖ్యమంత్రి సమాధానం, మీరు అడగాల్సిన ప్రశ్న ముఖ్యమంత్రిని అడగండి. ఇంతకాలంగా వాళ్ళు ఆందోళన చేస్తుంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని ముఖ్యమంత్రి గారిని అడగండి, ఆయన చెప్పాలి సమాధానం. ఖండించండి అంగన్వాడీల అక్రమ అరెస్టులను. న్యాయమైన డిమాండ్ల కోసం బాధలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి అంగన్వాడీలను, మహిళలను అక్క చెల్లెళ్ళు అన్నారు. అక్క చెల్లెళ్ళకి న్యాయం చేస్తా అన్నారు. ఇప్పుడు అక్క చెల్లెళ్ళ గొంతు నొక్కుతా ఉన్నారు. పోలీసుల చేత అరెస్టులు చేయించి కళ్యాణ మండపాలను కూడా జైళ్ల కింద మార్చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతా ఉంది. పేదల ప్రభుత్వం అంటే ఇదేనా? అంగన్వాడీలకి జీతం పెంచమని అడిగితే గొంతు నొక్కటం పేదల ప్రభుత్వం చేసే పనా? పేదల ముఖ్యమంత్రి చేసే పనా? ఇది పేదల ప్రభుత్వం కాదు. కార్మికుల గొంతు నొక్కి అంగన్వాడీ మహిళలు, దళితులు, బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్నారు. వాళ్ళ మీద పాశవికంగా పోలీసుల చేత అరెస్టులు చేపిస్తా ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో, బస్సుల్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడికక్కడ దిగటానికి స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్యాన్ని అణిచేస్తారా? పోలీసులు ఉపయోగించి ఎంతకాలం సాగిస్తారు? అందుకే అంగన్వాడీలు ఇవాళ దాకా పోరాడి సాధించుకున్నారు. కార్మికులు కూడా పోరాడే సాధించుకున్నారు. పోరాటాలకి ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. అందుకే వాళ్ళ న్యాయమైన పోరాటం, ఈ అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నాం. సిపిఎం కార్మికులకి, ఉద్యోగులకి వామపక్షాలుగా సిపిఎంగా అండగా నిలబడతాం. వారు ఒంటరిగా లేరు, వారికి ప్రజల అండ ఉంది. ఆ పోరాటాన్ని ప్రభుత్వాల మీద సాగిస్తామని హెచ్చరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యల్ని. వచ్చిన అంగన్వాడీల అక్రమ అరెస్టులను, మహిళలను పాక్షికంగా అరెస్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, న్యాయమైన డిమాండ్ల కోసం చెప్పుకోవడానికి వచ్చిన అంగన్వాడీ అరెస్టులను
తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు వాళ్ళు నా బిడ్డలతో సమానమని వాళ్ళని అన్ని విధాలా ఆదుకుంటామని నారా భువనేశ్వరి తెలిపారు. తెలుగుదేశం కార్యకర్తల గురించి మాట్లాడదలుచుకున్నాను. వాళ్ళు కార్యకర్తలు కాదు, చంద్రబాబు నాయుడు గారు నా బిడ్డలతో సమానం. వాళ్ళు మా బిడ్డలు. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం హింసించబడుతున్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారు, లేని కేసులు పెట్టారు, జైల్లో నిర్బంధించారు, తర్వాత లాఠీతో కొట్టించుకున్నారు. అది వాళ్ళు అవన్నీ పడ్డారంటే తల్లిదండ్రుల కోసం పడ్డారు. ఆ పార్టీ జెండా ఎప్పుడు పైన రెపరెపలాడాలని వాళ్ళ జీవితాలనే అడ్డం పెట్టారు. తర్వాత స్త్రీలు, ఆవిడ ఒక స్త్రీ అనేది కూడా మర్చిపోతున్నారు. ఇష్టం వచ్చిన లాగటం, పడేయటం, అది చెప్తుంది లీడర్షిప్ ఆఫ్ ద స్టేట్ ఎట్లా ఉందని. మా బిడ్డలు తెలుగుదేశం పార్టీకి వెన్నుపూసలా అంటాడు. వాళ్ళు లేకపోతే ఈ పార్టీ లేదు. మా బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం, పార్టీ కోసం నిరసన చేస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. మహిళ శక్తి అని మహిళలు కూడా దీక్ష చేస్తున్నారు. పోలీసులు ఎంత ఏమి చేయాలన్నా మా పిల్లలు బెదరరు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ పెద్ద, తెలుగుదేశానికి ఆయన పెద్ద. ఆయన కోసం ఆయన పిల్లలు దీక్ష చేసిన, నిరాహారాలు చేసిన, వాళ్ళు లాఠీ చార్జ్ పడినందుకు కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించారు. మేము కుటుంబంగా వెళ్ళినప్పుడు, ఆయన్ని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్పీ జైలర్ గారి రూమ్లోనే, అక్కడ ఆయన ఆఫీస్ రూమ్లోనే కూర్చోబెడతారు. రోజు ఒక లాయర్ వెళ్తారు ఆయన్ని చూడటానికి. ఆయన ఒక్క ఆయనే అలౌ చేస్తారు ఆయన రూమ్లోకి, ఆయన నిర్బంధించిన గదిలోకి. ఒకరోజు ఆయన చెప్పారు కుటుంబ సభ్యులకి, ఆయన భోజనం చేస్తూ ఉంటే చేతిలో ప్లేట్ పుచ్చుకుని భోజనం చేస్తున్నారని. ఆఖరికి ఆయన భోజనం చేయటానికి కూడా ఒక టేబుల్ కూడా ఇవ్వలేదని. ఆ టేబుల్ కోసం కూడా ఆ లాయర్ గారు ఒక లెటర్ పెట్టాల్సి వచ్చింది. ఆ లెటర్ దేనికని నేను అడిగితే లాయర్ గారిని పర్మిషన్ అంట, ఒక టేబుల్ చంద్రబాబు నాయుడు గారు భోజనం చేయటానికి ఒక టేబుల్ కోసం ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు కానీ ఆ టేబుల్, ఒక చిన్న టేబుల్ ఆయనకి ప్రొవైడ్ చేశారు. అట్లా ఆయన మానసిక క్షోభంతో ఉండాలని ఆయన చాలా ఇట్లాంటి పనికిరాని చేష్టలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఎవ్వరు
చంద్రబాబు నాయుడు గారిని మాణిక సోమం చేయలేరు. ఆయన ధైర్యంగా ఉంటారు. ఆయన మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఆయన. వందే భారత్ రైల్లో ప్రయాణించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ అన్నారు. విజయవాడ నుండి చెన్నైకి ప్రవేశపెట్టిన నూతన వందే భారత్ రైలు మొదటి ప్రయాణంలో భాగంగా ఆదివారం ఒంగోలు వచ్చిన రైల్లో కలెక్టర్ దినేష్ కుమార్ తన కుమారుడు కుమార్తెతో కలిసి సింగరాయకొండ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన రైలు అంతా తిరిగి పరిశీలించారు, ప్రయాణికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే భారత్ రైలు ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. ఒంగోలు ప్రాంత ప్రయాణికులకు ఇంత మంచి ప్రయాణ సౌకర్యం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. The citizens of AP, especially Prakasham district నుండి we are traveling on Vande Bharat train. ఫస్ట్ టైమ్గా గౌరవ ప్రధానమంత్రి గారు విజయవాడ టు చెన్నైకి త్రూ రేణిగుండ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఉంటున్న ఒంగోలు ప్రజలు అందరూ కూడా ఇవాళ ఒక టెస్ట్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ఐ మీన్ ఎంటైర్లీ మేడ్ ఇన్ ఇండియాలో ఇంత ఒక ట్రైన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ క్వాలిటీ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ స్పీడ్ విచ్ ద పీక్ స్పీడ్ వాట్ ఐ వాస్ టోల్డ్ వాజ్ అరౌండ్ 130 to 170 కిలోమీటర్. మనం వెళ్ళడానికి ఇంత అప్గ్రేడేషన్ చేసిన ఎంటైర్ రైల్వే టీమ్ అండ్ ఇంజనీరింగ్ టీమ్కి ఖచ్చితంగా నా స్పెషల్ అభినందనలు ఖచ్చితంగా తెలియజేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా దిస్ విల్ టేక్ ద ట్రైన్ జర్నీస్ టు ద నెక్స్ట్ లెవెల్ విత్ కంఫర్ట్, స్పీడ్ and safety. So thanks to our Honorable Prime Minister and kudos to the railway team for achieving such a milestone. సోనియా గాంధీ కాలనీ శ్రీ బాలగణపతి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ గణపతి 9వ వార్షిక మహోత్సవం సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేసుకుని ఆదివారం నిమజ్జనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా మేళతాళాలు ఊరేగింపుగా స్వామివారిని నిమజ్జనానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అంకమరావు, వెంకటకృష్ణమ్మ అలియాస్ లక్ష్మి, స్థానిక భక్తులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నగర్ 3వ లైను ఇది 9వ వార్షికోత్సవం బాలగణపతి సేవా సమితి లక్ష్మి అంకమరావు వల్లెపు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. అందరూ సహకరిస్తారు. మాది 37వ డివిజన్ అండి. బాలగణపతి సేవా సమితి 9వ వార్షికోత్సవం మేమందరం కలిసిమెలిసి బాగా చేసుకుంటాము. విగ్రహం పెట్టుకొని అందరు పిల్లలు బాగా సహకరిస్తారు. అంకంరావు లక్ష్మి ఇద్దరు బాగా నిలబడి ముందు అందరినీ ఆధ్వర్యంలో బాగా సహకరిస్తారు. మేము బాగా చేసుకుంటాము. మాది సోనియా గాంధీ నగర్ 3వ లైన్ అండి. బాలగణపతి సేవా సమితి 37వ డివిజన్ మాది. ఇక్కడ చాలా ప్రజలందరూ కలిసి మాకు బాగా సహకరిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వీరందరి సహాయ సహకారాలు మాకు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 11వ వార్షికోత్సవం కానీ కోవిడ్ టైంలో కానీ మాకు ఇంకా చిన్న సమస్యలు కానీ జరిగి 2 సంవత్సరాలు ఆపేశాను. కానీ ఈ కాలనీలో అందరు ప్రజలు కుర్రాళ్ళు అందరూ మాకు సహకరిస్తారు. కానీ చాలా హ్యాపీగా చేసుకుంటాం. ఇది ఫ్యామిలీ ఫంక్షన్. రీమిక్స్ స్టార్ట్ మ్యూజిక్.
Shabir. ఒంగోలు నగర్ శివారులోని 17వ డివిజన్ పెళ్లూరు గ్రామంలో వైశ్య బజార్లో వినాయక మండపం ఏర్పాటు చేసుకుని పెళ్లూరు గ్రామంలో ఆదివారం రాత్రి గ్రామోత్సవం మరియు లడ్డూ వేలంపాట, గణపతి స్వామికి ప్రత్యేక పూజలు, భక్తులకు స్వామివారి ప్రసాద వితరణ నిర్వహించి అనంతరం ట్రాక్టర్ల ఊరేగింపుగా నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పెళ్లూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అండరట్లనుకుంటే కాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.